రోజులే గడవవయ్యా. అందరు ఈ మాట యథార్థంగా చెప్పగలరా? మాట తప్పవయ్యా. స్వరం ఎత్తండి ఒక్కసారి. మాట మాట అంతేనా? ఇంకొంచెం మంచిగా. మాట నీవు లేకుండా మా రోజే గడవదయ్యా. యేసయ్యా, ఏ స్థితిలోనైనా యేసయ్యా, నే కోరుకున్నది పొందుకుంటానని, ఒక్కరోజైనా నన్ను దాటిపోలేదని, నే కోరుకున్నది పొందుకుంటానని, ఒక్క క్షణమైనా నన్ను దాటిపోలేదని. మాట తప్పేవాడవు కాని కాదయ్యా, నీవు లేకుండా మా రోజే గడ. చివరిగా చెప్పగలిగినంత బిగ్గరగా మాట Pastor Reverend Gideon garu, please come and I ask that you are give the claps. Okay. Praise the Lord. వారు వచ్చేలోపు పెద్ద బైబిల్ ఎప్పుడైనా చూసారా? వెరీ గుడ్. ఇది పెద్ద బైబిల్. ప్రైజ్ ది లార్డ్. దీని ఖరీదు ఎంతో కాదు, 2500. ఓకే, ఇక ఎంత గుడ్డోళ్ళైనా సరే చక్కగా చదివేయచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని బైబిల్ ఉన్నాయి. రెఫరెన్స్ బైబిలు ఇది 550 జిప్పుతో ఉంది. 550 జిప్పు లేనిది 500. తర్వాత
యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి పర్వాలేదండి, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? నన్ను పిలిచి ఆహ్వానించినటువంటి దైవజనులు మరి పెద్దలకి ప్రభు పేరట వందనాలు. అలాగే సువర్తరాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. విలియమ్స్ గారికి, వారి సిస్టర్స్కి, అలాగే పెద్దమ్మ గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకున్న అలవాటు ఏంటంటే పెద్దవారిని పేరు పెట్టి పిలిచే అలవాటు నాకు లేదు. అందుకే అయ్యగారు అని అన్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరందరూ ఎంతవరకు వింటారు వాక్యాన్ని? మీ అయ్యగారు ఆల్రెడీ చెప్పారు. మీ అయ్యగారు అన్న సమయానికే ముగిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఫేస్బుక్ లైవ్లో చూస్తూ ఉన్నాం. రోజు ఆదివారం లైవ్ జరిగినప్పుడు అలాగా ఈ రోజున మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి ప్రభు కృప చూపించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము. కావున యోదయ, గలిలయ, సమరయ సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. చాలండి. దేవుని ప్రజలరా, ఇక్కడ వాక్యము సెలవిస్తున్నటువంటి మాటను మనము కొంత సమయాన్ని ధ్యానించుదాము. దేవుని యొక్క లేఖనాన్ని మనము పరిశోధన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని వినాలని మనము చేస్తూ ఉన్నాను. యోదయ, సమరయ, గలిలయ దేశమునందంతటా కూడా సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండుట మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశోధిస్తే ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘము క్షేమముగా ఉండాలి. సంఘము ఉన్నట్టుంది అయ్యగారికి. వీరికి మాట్లాడడానికి ఛాన్స్ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం సెలవిస్తున్న మాటను మనము పరిశీలన చేద్దాం. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండుట. సమరయ గురించి మనం పరిశీలన చేస్తే సమరయ ప్రాంతము, సమరయ స్త్రీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారిని దాహం అడిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అటువంటి సమరయ గ్రామము కూడా దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడి సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండుట మనము చూస్తూ ఉన్నాం. సమరయ పట్టణానికి లేక సమరయ గ్రామమునకు ఆ స్త్రీ ద్వారా వర్తమానం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తరువాత అపోస్తలుల యొక్క కాలములో సంఘము విస్తరించుట మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, సహోదరి మాట్లాడిన మాటలు మనం వింటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని గూర్చి నేను మీకు తెలియజేస్తానని చెప్పుట మనం వింటాం. అంటే సమరయ స్త్రీ, సమరయ పట్టణస్థురాలు, సమరయ గ్రామమునకు చెందినటువంటి వారు. ఇలాంటి సమరయ ప్రాంతము కూడా దేవుని యొక్క వాక్యము చేత సమరయులు పట్టబడి, సమరయులు యేసుక్రీస్తుని స్వరక్షకుని అంగీకరించి సంఘము విస్తరించుటనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో సంఘము విస్తరించాలి, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, సంఘము దేవుని యొక్క భయమును కలిగి ఉండాలనే మాటను ఇక్కడ మనం పరిశీలిస్తూ ఉన్నాము. దేవుని ప్రజలు ఏంటి దేవుని భయము అని ఆలోచించినప్పుడు, దేవుని భయము ఎక్కడైతే ఉంటుందో, దేవుని భయము కలిగిన వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో, దేవుని భయము కలిగిన సంఘము ఎక్కడైతే ఉంటుందో, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి సంఘము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ దేవుని యొక్క దీవెన ఉంటుంది, అక్కడ దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుంది. భయము కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయము లేదో, బైబిల్ లేని భక్తిని మనము చేస్తూ ఉన్నట్లయితే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు, అక్కడ దేవుని యొక్క దీవెన ఉండదు. ఎందుకనంటే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అంటూ ఉంటారు. ఏమనంటే, ఈ స్థలమందు దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ స్థలమందు ఏమని చెప్పండి?
దేవుని భయము బొత్తిగా లేదు అని అబ్రహాము గారు మాట్లాడుతూ ఉంటారు. దేవుని భయము ఉన్న కాడ పరిశుద్ధత విస్తరిస్తూ ఉంది. దేవుని భయము ఉన్న కాడ ఆత్మీయత విస్తరిస్తూ ఉంది. దేవుని భయము ఉన్న కాడ సమాధానం విస్తరిస్తూ ఉంది. దేవుని భయం ఉన్న చోట ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనపడుతూ ఉంది. అబ్రహాము మాట చెప్పడగల కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు, ఆయన పరదేశిగా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము ప్రదేశాన్ని పరిశీలించినప్పుడు, అబ్రహాము ప్రదేశాన్ని చూసిన తర్వాత అంటున్నాడు, ఇక్కడ దేవుని భయమేమియో లేదు. దేవుని భయం లేకపోతే అక్కడ ఏమున్నదని ఆలోచిస్తే, అబ్రహాము యొక్క భార్య శారా మీద కన్నేసినట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుని భయం లేనప్పుడు మానవ జీవితాలలో, మానవుని హృదయాలలో పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, పాపపు తలంపులు వస్తూ ఉంటాయి, వాక్యానికి విరోధమైన ఉద్దేశాలు వస్తూ ఉంటాయి, వాక్యానికి వ్యతిరేకమైన తలంపులు వస్తూ ఉంటాయి, దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి తలంపులు కలిగి ఉంటారు పాపమున్న చోట. ఎక్కడైతే దేవుని బైబిల్ లేదో అలాంటి ఉద్దేశాలు కలిగిన వారిని మనం చూస్తూ ఉంటాము. అతను ఆలోచించిన ఆలోచన ప్రకారంగా చూస్తే అబ్రహామునకు కబురు వస్తుంది, అబ్రహామా నీ ఆస్తిని, నీ దాస్యాన్ని, నీ భార్య నాకు అప్పగించని కబురు పెట్టినప్పుడు అబ్రహాము భయపడి మొత్తం అప్పగించేస్తాడు. ఆయన చెప్పిన మాట కూడా ఉంది, ఇక్కడ దేవుని భయం లేదు కనుక నా భార్య అని చెప్పి నన్ను చంపేస్తారు కనుక నీవు నా చెల్లిని చెప్పంటాడు శారమ్మ గారితో. దేవుని భయము ఉండాలి. ఇక్కడ మనం పరిశీలిస్తే గలిలయ, సమరయ, యోదయ ప్రదేశాలలో దేవుని సంఘము విస్తరించుట, దేవుని సంఘము వ్యాపించుట మనం చూస్తున్నాము. దేవుని సంఘము అభివృద్ధి చెందుట మనం చూస్తూ ఉన్నాము. అక్కడ రాయబడింది, వారు సమాధానము కలిగిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి అమ్మా, నా మాట మీకు అర్థమవుతుంది కదా? అర్థం అవ్వకపోతే చెప్పండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘములో దేవుని భయము ఉండాలి. భయము అంటే భయము కలిగి భక్తి చేయాలి. ప్రతి విషయములోనూ దేవుడు మనల్ని చూస్తున్నాడు అని మనము భక్తిని చేయాలి. దేవుని యొక్క కన్నులు లోకమందంతటా సంచారము చేస్తున్నామని మనము దేవుణ్ణి గుర్తించి భక్తి చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి సమాధానము కలిగిన సంఘము. ఈనాడు క్రైస్తవ సమాజంలో, ఈనాడు క్రైస్తవ బిడ్డల మధ్య చాలా మందిని మనం పరిశీలన చేస్తే సమాధానం ఉండదండి. పక్కనే కూర్చుంటాం, పక్కనే కూర్చుని దేవుని ప్రార్థన చేస్తాం. ఇద్దరు ఒకసారి దేవుడి మందిరానికి వస్తారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరితో ఒకరు సంభాషణ చేసుకోరు, ఒకరికి ఒకరు ప్రైజ్ లార్డ్ చెప్పుకోరు, ఒకరికి ఒకరు ఐక్యత కలిగి ఉండరు. ఎందుకంటే సమాధానము లేదు. సమాధానము లేకపోతే అక్కడ ఏం కోల్పోతున్నామో మనం చూస్తే 133వ కీర్తన చూస్తే శాశ్వత జీవమును, ఆశీర్వాదమును అక్కడ ఉండవాలని దేవుడు కోరుకున్నాడు. ఎక్కడ? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాటను మనము చూస్తూ ఉంటాము. శాశ్వత జీవము మనము కలిగి ఉండాలి, శాశ్వత ఆశీర్వాదం మనము కలిగి ఉండాలి, శాశ్వతమైన దీవెనను మనము కలిగి ఉండాలి, సంపూర్ణమైన దేవుని దీవెనను మనము కలిగి ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? సమాధానము కలిగిన సంఘ బిడ్డలుగా ఉండాలి. గట్టిగా వస్తారు స్తోత్రం చెప్పండి. నిద్రపోవాళ్ళందరూ చెప్పండి. అప్పుడు నిద్రపోతున్నారా? సమాధానము లేకపోతే ఏం పోగొట్టుకుంటున్నాం? శాశ్వత జీవాన్ని పోగొట్టుకుంటున్నాం, శాశ్వత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, శాశ్వతమైన దేవుని కృపను పోగొట్టుకుంటున్నాం. సమాధానము కలిగిన వారై ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధితో పాటు సమాధానము కలిగిన సంఘమై ఉండాలి. సమాధానం అంటే విశ్వాసులైన ప్రతి ఒక్కరము కూడా ఒకరితో ఒకరు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి మనము జీవించవలసిన వారమైన దేవుని స్తోత్రం కలుగును గాక. సమాధానం పడాలి. బైబిల్లో మనం చూస్తాం, మత్తయి సువార్తలో సమాధాన పరిచేవారు ధన్యులు. వారు ఏం చేస్తారు? దేవుని కుమారులను పడతారు. సమాధాన పడేవారు ఇంకెలా ఉంటారు? శాశ్వతమైన జీవమును కలిగిన వారు ఉంటారు. శాశ్వతమైన ఆశీర్వాదం అక్కడ ఉండవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రైస్తవ సమాజంలో దేవుని బిడల మధ్య, సంగమ మధ్య ఐక్యతను కలిగి ఉండాలి. ఐక్యత ప్రియులారా, ఈనాడు చాలా మంది ఐక్యత ఉండదండి. ఐక్యత ఉంటుంది. ఐక్యత ఎందుకు ఉండలేదని బైబిల్ అనుసారంగా మనం పరిశీలన చేస్తే వలన అనేకుల్లో అవుతుంది.
ప్రేమ చల్లారిపోతూ ఉంది. ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోయిందో, ప్రేమ ఎప్పుడైతే మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఇవన్నీ ఎందుకు ప్రేమ చల్లారిపోతుంది అని ఆలోచిస్తే, అన్యాయము విస్తరించటం వలన సంఘములోనికి శాంతి రావాలి, సంఘములోనికి ప్రేమ రావాలి, సంఘములోనికి దేవుని కృప రావాలి, సంఘములోనికి ఆశీర్వాదం రావాలి, సంఘములో దేవుని భయము కలిగి ఉండాలి. దేవుని భయం అంటే మనము చూస్తూ ఉంటాం చాలాసార్లు క్రైస్తవ సమాజంలో దేవుని భయము ఉన్న చోట పాపమునకు చోటు ఉండదు. దేవుని భయమున్న చోట ఐక్యత ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి, సహోదరుల మధ్య ఐక్యత విస్తరించాలి. ప్రేమ లేకపోతే ఐక్యతను కోల్పోతామండి. ఐక్యత అనేది రావాలంటే ఫస్ట్ ప్రేమ పుట్టాలి. ఏ ప్రేమ? శాశ్వతమైన దేవుని ప్రేమ మనలో ఉద్భవించాలి. ఒకరి ఎడల ఒకరు ఆత్మ సంబంధమైన ప్రేమను కలిగిన వారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రేమతో మనము సంఘమును విస్తరింపచేసినటువంటి ఆ యొక్క పనిని, బాధ్యతను మనము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదిమ సంఘము ప్రేమ కలిగిన సంఘముగా చూస్తున్నాము. ఆదిమ సంఘము ఐక్యత కలిగిన సంఘముగా చూస్తున్నాము. ఆదిమ సంఘము సమాధానము కలిగిన సంఘముగా మనము చూస్తూ ఉన్నామండి. ఈ కడవరి దినాలలో, ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ శక్తిన ఫుల్ గాస్పెల్ చర్చ్లో మీరేం చేయాలి? ఒకవేళ ఐక్యతను మనం కోల్పోయినట్లయితే, సమాధానం మనం కోల్పోయినట్లయితే సమాధాన పడాలి. సమాధాన పడితే దిద్దుబాటు కోటాలకి ఆన్సర్ వస్తుందండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. దిద్దుబాటు కోటాలంటే సరి చేసుకోవాలి. మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి. మనలో ఉన్న పొరపాటును సరి చేసుకోవాలి. మనలో దేవునికి విరోధమైన ఉద్దేశాలు ఉంటే వాటిని సరి చేసుకోవాలి. మనము దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం ఏం మాట్లాడేసినా, మనం ఏం చెప్పేసినా ఎవరు పట్టించుకోరు అనుకుంటాం. మలాకీలో దేవుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుట యెహోవా సెవియొగ్గి ఆలకించెను. ఆలకించిన దేవుడు వాటిని జ్ఞాపకార్థపు గ్రంథములో వ్రాయిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు ఏం చేయాలంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఈ ఇంటి సంగతులేమో ఆ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేస్తావమ్మా, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచును చెడిగా తిప్పి, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచును చెడిగా తిప్పి రెచ్చగొట్టే పనులే బానమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను సింగర్ని కాదండి, నాకు పాటలు పాడడం రాదు. ఇది ప్రసంగం మధ్యలో పాడాలి కాబట్టి పాడా. ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలి. మనకున్నటువంటి అలవాటు ఏమిటంటే, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు అన్న సత్యాన్ని మర్చిపోయి, బైబిల్లో మనం చూస్తే అపోస్తుల గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నవి. సామెతల గ్రంథంలో 10:19 చూడకుండా చెప్పండి ఏముందో. సామెతలు 10:19 విస్తారమైన మాటల్లో దోషముండక చెప్పాలి. విస్తారమైన మాటల్లో దోషముండక వేసినైనా మానదు. అయ్యగారు 3 రోజులు కాదండి, 5 రోజులు పెట్టండి. నేను రమ్మంటే 2 సార్లు వస్తాను, పర్వాలేదు.
దేవుని స్తోత్రం ఎందుకంటే ఇంకా ఎక్కువ బలపడతాం. దేవుని స్తోత్రం కలుగునిగాక. ఒక సంవత్సరం మాకు చర్చిలో 7 రోజులు ఉపవాస కూటలు పెట్టాను. 7 రోజులు. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే అంత మనకే మంచిది. ఆమేన్. కనుక వాక్యం అంటుంది, విస్తారమైన మాటలలో దోషముండక బానదు. ఏంటి ఆ ఉద్దేశం? క్రైస్తవ సమాజంలో మనం విస్తరించి మాట్లాడకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు రికార్డు చేస్తాడు అక్కడ. ఇప్పుడు చూడండి, ఫేస్బుక్లో రికార్డు చేస్తున్నారు కదా. ఎలాగైతే రికార్డ్ అయిన తర్వాత, లేక ఇవన్నీ కూడా స్టోర్ అయిన తర్వాత తదుపరి మరలా ఇంటికి వెళ్ళక ఎన్నిసార్లు ఏమన్నా రివ్యూ చేసుకుని చూడొచ్చు. దేవుడు అలాగే మన ప్రతి క్రియను కూడా షూట్ చేసి జ్ఞాపకార్థపు గ్రంథంలో వ్రాయించి పేరు పేరున పిలిచి, అమ్మ సువార్తమ్మ, లేకపోతే మార్తమ్మ, లేక సుబ్బయ్యమ్మ, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళవు కానీ నువ్వు సమాధానముగా లేవమ్మా అంటాడు. మా పేరులు అంటే ఏమనుకోకండి. ఐక్యత అనేది ఉండాలి, సమాధానం అనేది ఉండాలి. సమాధానము కలిగిన సంఘమును ఆదిమ గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నాకు గతంలో ఒక సంఘం ఉండేది, ఇప్పుడు విడిచిపెట్టేశాను. వాళ్ళు కొన్ని చోట్ల ప్రార్థనలకు వచ్చేవారు కాదు. ఎందుకు రాలేదమ్మని ప్రశ్నిస్తే, అయ్యగారండి మేము మాట్లాడుకోమండి అని బుర్రగొక్కుండువారు. ఇలాగా మీరందరూ మంచివాళ్ళే నమ్మోయ్. మా ఊర్లో వాళ్ళు దేవుని స్తోత్రం కలుగునుగాక. అయ్యగారండి మేము వాళ్ళు మాట్లాడుకోమండి, ఆ కూటానికి రాలేదని మీరు మమ్మల్ని ఏమియో. దాన్ని ఐక్యత అంటారా, అనైక్యత అంటారా? సాతానుగాడు తెలియకుండానే హృదయంలో చొచ్చుకుని వచ్చి నీకు తెలియకుండా నిన్ను దూరం చేస్తూ ఉన్నాడు. నీకు తెలియకుండానే కోపాన్ని మదిలో ఉంచి, నీకు తెలియకుండానే పరిశుద్ధతను నీకు దూరం చేసి, నీకు తెలియకుండానే శత్రువైన సాతానుడు నీ జీవితంలో లోపల వాడు నివాసం ఉంటున్న సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, ఉదయాన్న వచ్చిన కోపం సూర్యుడు అస్తమించే లోపు పోగొట్టుకోవాలి. ఆమె చెప్పండి. ఒకవేళ రాత్రులు దెబ్బలాడుకున్నారు అనుకోండి, శ్వాసులు ఇక్కడ కొట్టుకోరండి, కుళాయి ఇక్కడ కొట్టుకుంటారు శ్వాసలో. ఒక అమ్మ వెనకాల వస్తుంది బిందెట్టుకుని. వెనకాల వచ్చి అమ్మ అంటుంది, ఇక్కడ మనము కోల్పోతూ ఉన్నామని దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీ సహోదరి మీద నీవు సాయంకాలం కోపడ్డావనుకో, సూర్యుడు ఉదయించే లోపు నీ కోపాన్ని తీసివేసుకోవాలి. కోపం అనేది లోపల ఉంటుంది, పాపంగా మారిపోతుంది. ఎలయనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము. కయ్యేను ఏబేలు మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఎందుకు కోపాన్ని పెంచుకున్నాడంటే, ఇద్దరు బలి అర్పణ తీసుకువచ్చారు కానీ ఒకరిని బలి అర్పణ దేవుడు అంగీకరించాడు, మరి ఒకరిని బలి అర్పణ దేవుడు అంగీకరించలా. అక్కడ మనం చూస్తే రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో, ఒకరు శ్రేష్టమైనవి తీసుకుని వచ్చారు, మరొకరు కొంత తీసుకుని వచ్చారు. దేవునికి ఎప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలి, విలువైన వంటి వాటిని ఇవ్వాలి. ఆ విలువైన అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు అన్నగారికి కోపం వచ్చేసింది. నేనే లేకపోతే నా తమ్ముడు అర్పణ దేవుడు లక్ష్య పెట్టేవాడు కాదు కదా అనుకుని, మనసులో ద్వేషాన్ని పెంచుకుని, మనసులో కోపమును పెంచుకుని, మనసులో పగను పెంచుకుని తమ్ముడిని ఒంటరిగా ఉన్న సమయంలో చంపివేశాడు. ఆయన రక్తము భూమి మీద నుండి దేవునికి బొర్ర పెడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, కయ్యేనా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? సమాధానం ఏంటి చెప్పండి? నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా? ఇన్నిసార్లు మన సమాధానం ఎలా ఉంటుంది? ఎలాగంటే,
దేవునికి దూరముగా ఉండడానికి వీలు లేదు. మిమ్మల్ని బలపరిచే బాధ్యత దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. అందుకని ఉదయాన్నే వచ్చిన కోపాన్ని సాయంత్రం తీసుకోవాలి, సాయంకాలంకి వచ్చిన కోపాన్ని తెల్లవారేటప్పుడు నీలో ఉండడానికి వీళ్ళు. అలాగ ఉంటే ఐక్యత కలిగి ఉంటావు. ఎంత దెబ్బలాడేసుకున్న కూటం పెడితే చక్కగా వెలుగు వచ్చుంటావు. మరొక బ్యాచ్ ఉంటుందండి. ఈ బ్యాచ్ ప్రార్థనకు వస్తారు కానీ పలహారం ముట్టుకోరు. మా ఊర్లో ఈ బ్యాచ్ ప్రార్థనకు వస్తారు, పాస్టర్ గారు పోరు బరలేక. వచ్చిన తర్వాత పలహారం పెడితే మేము తీసుకోము, ముట్టి పక్క నుంచి పక్క తిరిగిపోతుంటుంది. మీ ఊర్లో కత్తలే, మా ఊర్లో అయితే మీరు మంచివాళ్ళు. ఎందుకంటే మొన్న దెబ్బలాడుకున్నాం అయ్యగారు. ఎన్ని మాటలన్నా సరే తెలుసా అయ్యగారు మీకు? అన్ని మాటలంటే ఎలాగ పడతాం అయ్యగారు, మేము తీసుకోము. ఒక మాసం పోయి వచ్చాము ఆ పలహారానికి. ఏది ఐక్యత, ఏది ప్రేమ, ఏది సమాధానం, ఏది దేవునిలో నీ ఐక్యత ఏం కనపడుతూ ఉంది ఇక్కడ? నువ్వు ఐక్యత కలిగి ఉంటే ఆ కోపాన్ని తీసివేసుకుని, ఆ కోప సంబంధమైన ఆలోచన తీసివేసుకుని అక్కడ ఐక్యత కలిగి ఉంటావు. ఆమేన్. నువ్వు ఇటే చూడాలి. నేను హాస్టల్ వార్డెన్ అందరు నిన్నే మెళ్ళో కచ్చిబు. నేను హాస్టల్ వార్డెన్ అందరిని గమనిస్తాను. మీరు అనుకోవచ్చు ఎవరిని గమనించరేమో అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని ప్రజలు, దేవుని యొక్క వాక్యం అంటుంది, మానవ జీవితము, క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ఐక్యత కలిగిన సంఘము. ఆమేన్. ఆదిమ సంఘం ఐక్యత కలిగిన సంఘాన్ని చూస్తున్నాం. ఆదిమ సంఘం ఐక్యత కలిగి దేవుల్లో ఎదుగుతున్న సంఘాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే అపోస్తుల కార్య గ్రంథములో 12వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేస్తే 12వ అధ్యాయములో మరి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పేతురు గారు చెరసాల్లో ఉంచబడ్డారు. 12వ అధ్యాయం 5వ వచనం మనం పరిశీలన చేస్తే పేతురు గారు చెరసాల్లో ఉంచబడితే, చదవద్దమ్మా. పేతురు గారు చెరసాల్లో ఉంచబడితే సంఘమంతయు అత్యాశక్తి కలిగి దైవ సేవకుని కొరకు ప్రార్థన చేసే సంఘము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ సంఘం ఎలాగుంది? సమాధానము కలిగిన సంఘము, దేవుని భయము కలిగిన సంఘము, విస్తరించుచున్న సంఘము. మరి అక్కడ ఒక మాట విడిచిపెట్టాను నేను, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన సంఘము. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన సంఘము. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందకముందు ఆయన చెప్పారు, ఆదరణకర్తను నేను పంపిస్తాను, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన సంఘములు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘము కావాలి. దేవుని శక్తితో నింపబడిన సంఘము కావాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నడిపించబడే సంఘము కావాలి. దేవుని నామములో తాకబడే సంఘములు కావాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టే సంఘము కావాలి. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన సంఘము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆదరణ నువ్వు కలిగి ఉంటావో, పరిశుద్ధాత్మ ఆదరణ నువ్వు కలిగి ఉంటావో, నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు దీన్ని నడిపించేవాడిగా ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ప్రతి సమయమందు దీన్ని నడిపించేవాడిగా ఉంచాడు. ప్రతి సమయమందు దీన్ని తొట్టనకుండా పరిశుద్ధాత్ముడు దీన్ని నడిపించేవాడిగా ఉంచాడు. దీన్ని నడిపించాలంటే నువ్వు భక్తి పరురాలుగా ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది నాడు కడవరి దినాలలో పరిశుద్ధాత్మ కలిగిన వారు ఉన్నారు? ఎంతమంది దేవుని ఆత్మతో నింపబడిన వారు ఉన్నారు? ఎంతమంది దేవుని అభిషేకమును కలిగిన వారు ఉన్నారు? ఎంతమంది దేవా నన్ను నీ శక్తితో నింపు నాయనా, నీ అభిషేకంతో నింపు నాయనా, నన్ను నింపో నింపో నింపు అని ఎంతమంది ప్రార్థన చేసి కనిపెట్టి వారు ఉన్నారు? ప్రియుల కనిపెట్టాలి. కడవరి దినాలలో దేవుని శక్తి చేత మనము తాకబడితే ఆదరణకర్త అయినటువంటి ఆత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపించేదిగా ఉంది. గ్లోరీ రబా బాబా బాబా బాబా. దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఉండాలి. దేవుని శక్తి చేత నింపబడిన సార్వత్రిక సంఘము కట్టబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దీనంత గడి చెప్తే అంత గడి చెప్తారమ్మా. స్లాబ్ ఎగిరిపోద్ది మీరు చెప్తే. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన సంఘం ఉండాలి.
ఆదిమ సంఘము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన సంఘము అదే. చాలామంది దేవుడి సన్నిధికి వస్తారు, వాక్యమని వింటారు, కానీ కనిపెట్టి ప్రార్థన చేయరు, కనిపెట్టి దేవుణ్ణి అడగరు. బైబిల్ రాయబడింది, దేవుని యొక్క ఆత్మను మనం అడిగితే దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ సమృద్ధిగా దేవుని యొక్క ఆత్మను అనుగ్రహించేవాడై ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధిగా నింపబడాలి. యవన తమ్ముడా, యవన చెల్లి, నీ జీవితంలో దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నావా? నీ జీవితంలో దేవుని శక్తిని కలిగి ఉన్నావా? నీవు తొట్టిరాలు కొండ నిన్ను కాపాడడానికి ఆదరణకర్త అయినటువంటి దేవుని అభిషేకాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యవన ప్రాయములో నువ్వేం చేయాలి? నడుము కట్టుకుని ప్రార్థన చేయాలి, నడుము కట్టుకుని దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవా అన్ను అడిగినట్లయితే నిన్ను తొట్టెళ్ళ పొనివ్వకుండా దీన్ని నడిపించడానికి ఆదరణకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంచాడు. ఈనాడు చాలామంది అన్నిటికాడ కనిపెడతారు, కానీ దేవుని దగ్గర కనిపెట్టేవాళ్ళు లేరండి. ఒకవేళ మన చర్చిలో, మన విశ్వాసములో మనకి సీనియారిటీ ఉండొచ్చేమో, కానీ దేవుని అభిషేకం ఉండాలి. ఆమె గట్టి చెప్పనమ్మా. మీరు చెప్పకపోతే నేను ఇంకా బైబిల్ ఓపెన్ చేయడానికి ఉపద్ఘాతం చెప్తున్నాను మీకు. అప్పుడు ప్రసంగం మొదలు పెడతాను, ఆలోచించండి. 10 దాటాక ప్రసంగం మొదలు పెడతాను. అంతవరకు ఉపద్ఘాతం మాత్రమే చెప్తాను. అయ్యగారు మీరేమనుకోకండి, అప్పటికి ఉపద్ఘాతమే. హల్లెలూయా. వాక్యం అంటుంది, ప్రతి వయస్సులో వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. యోహాను గారు తల్లి గర్భములో ఉన్నప్పుడే యేసుక్రీస్తును చూసి గంతులు వేసిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి పరిశుద్ధాత్మ విషయంలో నీకున్న అభిప్రాయం ఏంటిది నాన్న? ఆదిమ సంఘము భయము కలిగిన సంఘము, ఆదిమ సంఘము సమాధానము కలిగిన సంఘము, ఆదిమ సంఘము విస్తరించుచున్న సంఘము, ఆదిమ సంఘము ప్రార్థించబడిన సంఘము, ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన సంఘము. మరి కడవరి దినాల్లో సంఘాలలో ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన సంఘాలు కావాలి. నీవు కనిపెట్టాలి. నీవు కనిపెడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను తన శక్తితో నింపుతాడు. చాలామంది కనిపెట్టరండి. చాలామంది ప్రార్థన ఆమేన్ అనగానే పారిపోతుంటారు. యవన దశలో, ప్రతి వయస్సులో ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు అవసరము. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆదరణకర్త. ఎవరి పేరు? ఆయన పేరు ఏం పేరు? ఆదరణకర్త. ఆయన సర్వ సత్యములోనికి మనలను నడిపించును. సర్వసత్యం అంటే సంపూర్ణ సత్యములోనికి నడిపించబడతాము. మన జీవితంలో సంపూర్ణ సత్యము, సత్యము వేరు, సంపూర్ణ సత్యము వేరు. పరిశుద్ధ స్థలము వేరు, అతి పరిశుద్ధ స్థలము వేరు. అలాగే మన జీవితాలలో సర్వసత్యము, ఆమేన్, అంటే వాక్యానుసారముగా మనం కట్టబడాలి, లేఖనానుసారముగా మనం కట్టబడాలి, దేవుని యొక్క లేఖనానుసారముగా మనం బలపరచబడాలి, లేఖనానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆదిమ సంఘమును మనం పరిశీలన చేస్తే విస్తరించుచున్న సంఘము, సమరయ ప్రదేశాలు మనం పరిశీలిస్తే వారు సమర స్త్రీ మాట్లాడిన మాట చూస్తే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా అన్న మాట మనం పరిశీలిస్తాం 4వ అధ్యాయంలో. అలాంటి సమరయ పట్టణము కూడా, అలాంటి సమరయ ప్రదేశము కూడా, అలాంటి సమరయులు కూడా దేవుని భయము కలిగిన వారిగా ఉన్నారు. యూదయ దేశము, యూదులైన వారు అనేక మంది యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు కేకలు వేసిన వారు ఉన్నారు. వారు కూడా విస్తరించి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ ప్రదేశాలన్నీ కూడా విస్తరించున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మన మానవ జీవితంలో ఈ సార్వత్రిక సంఘము ఈ కడవరి దినాలలో ఆదిమ సంఘమును పోలిన సంఘాలు కావాలి.
అంటే మునుపటి మందిరపు మహిమను కడవరి మందిరపు మహిమ మించి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆదిమ అపోస్తుల కాలంలో ఉన్నటువంటి సంఘమును కంటే, ఆత్మ సంబంధమైన తీవ్రత కంటే ఈ కడవరి దినాలలో ఆత్మీయ తీవ్రత కలిగిన సంఘాలు లేపబడాలి. హృదయాలు మన్నించేటువంటి సేవకులు లేపబడాలి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి తీవ్రత కలిగిన వారు కావాలి. ఆత్మీయ తీవ్రత, మంట కలిగిన బిడలు కావాలి. వాక్యాన్ని మనం చూస్తే ఇందాక చెప్పుకున్న మాటల ప్రకారంగా అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడ్డారు. సంఘము ఆయన కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘం ఏం చేస్తున్నామో చెప్పండి? అత్యాసక్తి కలిగి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా పాస్టర్ గారు, పెట్టలేసుకో, పాస్టర్ గారు విశ్వాసిని నా కోసం ప్రార్థన చేయమన్నారు అనుకో, మేము ఎంత రోజులం అయ్యగారు ఏంటి, మేము ఎంత రోజులు, మా ప్రార్థన ఎంతది అని బుర్రగొక్కుంటారు. అమ్మ మీరు కదా, మా ఊళ్ళో మీరు మంచివాళ్ళే, బుర్రగడ్డగొక్కట్లేదు. హల్లెలూయా. అక్కడ సంఘము పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమేన్ తమ్ముడు కదా, చెప్పండి హల్లెలూయా. పేతురు గారు చెరసాల్లో ఉంటే సంఘము దైవ సేవకుని క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఇద్దరు ముగ్గురు కూర్చుంటే చాలండి, మా అయ్యగారికే దశమగలు కూడా ఎక్కువ అని ఒకరు అంటారు. ఇంకొక అమ్మ అంటుంది, ఈ మధ్య ఎక్కువ అయ్యే వాక్యాలు చెప్పేస్తున్నారు పాస్టర్ బుర్రగా ఒక్కుంటాను. ఈ మధ్య అయ్యగారి మనసంతా డబ్బుల మీదకి వెళ్ళిపోయింది ఎందుకో అమ్మ అని ఇంకొక అమ్మ అంటారు. ఇంకొక అమ్మ అంటారు, మన దగ్గర ఉన్నాయి లేవు ఎవరికి తెలుసు, ఉంటే ఇవ్వమేటి అమ్మ. ఇంకొక అమ్మ అంటారు, మా ఊర్లో ఆదిమ సంఘమేమో పాస్టర్ గారి కొరకు ప్రార్థించే సంఘాలు, ఇప్పుడు సంఘాలేమో పాస్టర్ గారిని ఈదురులాగే సంఘాలు. మీరు కదమ్మా మా ఊళ్ళో. హల్లెలూయా. పాస్టర్ గారి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఆయన నీ యొక్క ఆత్మకు కాపరే, నీ కొరకు లెక్క చెప్పవలసిన కాపరి. అమ్మాయి ఆదిమ సంఘము పాస్టర్ గారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారండి. ఆదిమ సంఘము పాస్టర్ గారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన ఉన్నది ఎక్కడ చెప్పండి? చెరసాల్లో ఉంటే ఆయన హాయిగా చెరసాల్లో పడుకుని పోయాడు పేతురు గారు. సంఘం నిద్రపోలా. ఏ సంఘం అయితే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉందో ఆ కాపరి బాగుంటాడు, ఆ సంఘము బాగుంటుంది, ఆ ప్రాంతం కూడా బాగుంటుందండి. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మెలకువగా ఉండి నిద్రపోండి అన్నాడా. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? మీరు శోధనలో పడకుండా నిమిత్తము మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏ సంఘం అయితే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారో, ఏ సంఘ బిడ్డలైతే ప్రార్థన చేసేవారిగా ఉంటారో, ఏ సంఘ బిడ్డలైతే సంఘ విస్తరణ కొరకు పాటుపడేవారిగా ఉంటారో, ఏ సంఘం అయితే సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థించేవారిగా ఉంటారో, ఏ సంఘం అయితే దైవజనుని క్షేమము కొరకు ప్రార్థించేవారిగా ఉంటారో, ఏ సంఘం అయితే దైవజనుని యొక్క యోగ క్షేమాలు తెలుసుకునే సంఘముగా ఉంటారో, ఆ బిడ్డలు ఎప్పుడు తలగా ఉంటారండి. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు సంఘము ప్రార్థించే సంఘాలు కావాలి. సంఖ్యపరంగా సంఘము అవసరంలా, దేవునికి ప్రార్థించేవారు కావాలి. ఎందుకనంటే సంఘము శ్రమలో ఉంది ఆల్రెడీ, సంఘము శోధనలో ఉంది ఆల్రెడీ, సంఘము కష్టాల్లో ఉన్నదండి. మనకు తెలియకుండానే సంఘము ఆత్మ సంబంధమైన కష్టాల్లోకి వెళ్ళిపోయింది. కరోనా కాలంలో వాక్యాన్ని వినడానికి అవకాశం లేదు, ప్రార్థనలు పెట్టుకోవడానికి అవకాశం లేదు, దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి అవకాశం లేదు. ఇది కష్టకాలము కాదండి మనకి. కష్టకాలం అని వాళ్ళు చేయి చూపించండి అమ్మా.
కష్టములో ఉంది. ఆమేన్. దేవుని సన్నిధిలో గడపలేని కష్టములో సంఘం ఉంది. ఒకరితో ఒకరు కలిసి ఆరాధించుకోలేని స్థితిలో సంఘము జీవిస్తూ ఉన్నది. సార్వత్రిక సంఘము సహవాసములో కూడుకోవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆదిమ సంఘము ప్రార్థించే సంఘము. ఆమేన్. పాస్టర్ గారు చెరసాల్లో ఉంటే, పాస్టర్ గారు జైల్లో ఉంటే, పేతురు గారి జైల్లో ఉంటే సంఘము ఆయన కొరకు అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. నేను అనుకుంటూ ఉంటాను అనేక సార్లు, అందరూ కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉండవచ్చు అని దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగ వారు అడుగుతున్నారు, ప్రభువా నీ సేవకుడిని విడిపించు నాయనా, నీ సేవకుడిని కాపాడు నాయనా. అప్పటికే యాకోబు గారిని చేయవలసిన కార్యాలన్నీ జరిగించేశారు. ఇక మిగిలిందల్లా పేతురు గారు ఒక్కరే. సంఘము విశ్వాసం కోల్పోలా, సంఘము నమ్మకాన్ని కోల్పోలా, సంఘము యథార్థతను కోల్పోలేదు. పాస్టర్ గారు జైల్లో ఉన్న సంఘము మాత్రం ప్రార్థన చేస్తూనే ఉందండి. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయంటే, పాస్టర్ గారు ఇంటింటి తిరిగి గృహ దర్శనం చేసినా కానీ కోటలకు రాని సంఘాలు. కానీ ఆ సంఘం జైల్లో పాస్టర్ గారు పడి ఉన్న లోపల మొర్ర పెడుతున్న సంఘం. ఆమె చెప్పండి అమ్మా. హల్లెలూయా. కనుక వాక్యం అంటూ ఉంది, సేవకుడు చెరసాల్లో ఉంటే సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. సేవకుడు కష్టాల్లో ఉంటే సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. సేవకుడు బాధలో ఉంటే సంఘము ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సంఘము యొక్క ప్రార్థన విని దేవుడు చెరసాలలో గొప్ప కార్యము జరిగించాడు. వీరందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనస్సులను కలిపి ప్రార్థన చేస్తున్నారు. హృదయాలు కలిపి ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఒకే చోట కూడుకుని పేతురు గారి విషయమై దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబును పంపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. జవాబు ఏంటని ఆలోచిస్తే, చెరసాల్లోనికి దేవుడు దేవదూతను పంపించాడు. దేవదూత రాగానే పేతురుతో మాట్లాడి, పేతురు అని లేపుతూ ఉంటే పేతురు గారు అనుకుంటున్నారట కళ వస్తుంది నాకు అనుకుని. కాదు, దేవదూత పేతురుతో మాట్లాడుతుంది. పేతురు నిద్ర మేల్కొన్నాడు. నువ్వు లేచాడు. నీ పై వస్త్రం వేసుకున్నాడు. నీ చెప్పులు తొడుక్కున్నాడు. నడు. ఆమేన్. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. నడు పేతురు. నడుస్తూ ఉంటే చెరసాల తలుపులు వాటికవే తెరుచుకోవడం మొదలుపెట్టాయి. గవిని యొక్క పట్టణపు యొక్క తలుపులు తెరుచుకోవడం మొదలుపెట్టాయి. ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎప్పుడు వృధాగా పోదు దేవుని బిడ్డలారా. ప్రార్థన ఏనాడు వృధాగా పోయే అవకాశం లేదు. ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, జవాబును తీసుకొచ్చేది ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయటం మన వంతు, కార్యమును జరిగించుట దేవుని చిత్తము. ఆమేన్. నేను ప్రార్థన చేస్తే, మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. విని దేవుడు జవాబును ఇచ్చేవాడిగా ఉన్నాడు. వారు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్థితిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నారు. కానీ దేవుడు తన పని తాను మొదలు పెట్టేశాడు. కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నీవు అడిగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా దయచేయు దేవునికి నీవు ప్రార్థన చేయవలను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము ఊహించిన దానికంటే అత్యధికంగా దేవునికి ఇస్తాడు. నువ్వు అడుగు వాటికంటే అత్యధికంగా దేవునికి ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? అడుగుడే మీకు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? ఫస్ట్ మనకి ఏది అవసరమో మనం గుర్తించాలి.
నీ ఇంటిలో నీకు ఏది అవసరమో నువ్వు గుర్తించాలి. నీ సంఘంలో నీకు ఏది అవసరమో గుర్తించాలి. నీ కుటుంబంలో నీకు ఏది అవసరమో గుర్తించాలి. నీవు గుర్తిస్తే కానీ ప్రార్థన చేయలేవు. అమ్మ చేస్తారా? ఉదాహరణ, ప్రార్థనలో చెయ్యాలి అంటే నీకు ఏది అవసరమో నువ్వు గుర్తించి ఉండాలి. నీ ఇంటిలో ఏది అవసరం, నీ సంఘంలో ఏది అవసరం, నీకేం కావాలో నువ్వు గుర్తిస్తే ప్రార్థన చేయకుండా ఉండలేవు. ఆమేన్. అడుగుడి మీకు ఇవ్వబడం. ఎవరిస్తారు? దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. నేను 5 నిమిషాల్లో ముగిస్తున్నాను, మీరు ఎవరో కంగారు పడకండి. 5 నిమిషాల్లో ముగిస్తాను, కంగారు పడకండి. వాక్యం అంటుంది ఇక్కడ, వీరందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన పని తను చేయటం మొదలుపెట్టాడు. నీవు నీ ఇంటిలో ఉన్న అవసరత, సంఘంలో ఉన్న అవసరత, నీకేది కావాలో ముందు అడగడం మొదలుపెట్టావు. దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టు. ప్రార్థన చేస్తే కార్యమును దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదిమ సంఘమేమో ప్రార్థన చేసే సంఘముగా ఉంటే, ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయి చెప్పండి అమ్మా? ప్రార్థనలు చాలా తక్కువైపోయినాయి. ప్రార్థన కలిగిన సంఘాలుగా ఉండాలి, ప్రార్థించే సంఘాలుగా ఉండాలి. దైవ సేవకుని క్షేమం కొరకు ప్రార్థన చేశారు. దేవదూత వచ్చింది, పేతురు రానే వచ్చాడు బయటికి. వాళ్ళు కూడుకున్న ఇంటికి వచ్చి పేతురు గారు అంటున్నారు, తలుపు కొడుతున్నారు. ఇలాగా తలుపు కొడుతున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసిన వాళ్ళు చెప్పండి, ఏం చేయాలి? మీ అయ్యగారు వచ్చారనుకోండి, అమ్మా ఆశీర్వాదం అమ్మ అన్నారు. మీరు ఏమన్నారు అప్పుడు? అయ్యగారు ప్రభు స్తోత్రం అండి అన్నాడు. ఏమండి అయ్యగారు? పేతురు గారులో బయట నుండి తలుపు నడుతూ ఉంటే వింటున్నారు కానీ ఎవరు మాట్లాడట్లా. ఒక చిన్నపిల్ల వచ్చి అంటుంది, ఆ స్వరము పేతురు తాత ఇదే. ఎవరిదో స్వరము? పేతురు గారు వచ్చారో అంటే అందరూ అంటున్నారు, ఊరుకో పిల్ల, ఊరుకో పిల్ల, అని జైల్లో ఉన్నాడు, అక్కడికి ఎందుకు వస్తాడు, నువ్వు ఊరికా అంటున్నారు కదా. చేయటమేమో ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ ఆసక్తి కలిగే ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కార్యము చేస్తాడు అంటే మాత్రం చెప్పాలి, నమ్మిక లేదు. ఏమండి? ఈ పాప మాట మాటికి అంటుంది, లేదు ఆ స్వరము పేతురు గారిది, ఆ స్వరము పేతురు తాతయ్యది, ఆ స్వరము నాకు తెలుసు అని అంటూ ఉంటే మొత్తం మీద తలుపు తీశారు. పేతురు గారిని గుర్తుపట్టారు. దేవుని స్తోత్రం కలుగునగాక. వారు కార్యము దేవుడు చేశాడు అని రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నమ్మలేదు. నమ్మనా కాదా? ప్రార్థన చేశారు, ఆసక్తి కలిగి చేశారు, కానీ దేవుడు కార్యం చేశాడు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, దేవుడు తన కార్యం చేస్తాడు. ఆదిమ సంఘము ప్రార్థించే సంఘముగా ఉంది. ఆదిమ సంఘము సమాధానం కలిగిన సంఘముగా ఉంది. ఆదిమ సంఘము ఐక్యత కలిగిన సంఘముగా ఉంది. ఆదిమ సంఘము దేవుని యెడల భయభక్తులు కలిగిన సంఘముగా ఉంది. అలాంటి సంఘాలగా కడవరి దినాల్లో కట్టబడును గాక. కండ్లు మూసుకొని ప్రార్థన చేసిన అయ్యగారికి అప్పగిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, నీవు ఎలాగొన కట్టబడుతూ ఉన్నావు. ఆదిమ సంఘము ప్రార్థించే సంఘముగా ఉంది. ఆదిమ సంఘము సమాధానము కలిగిన సంఘముగా ఉంది. ఆదిమ సంఘము దేవుని యెడల భయము కలిగిన సంఘముగా ఉంది. ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన సంఘముగా ఉంది. సంఘములో నువ్వు ఎలా ఉన్నావు? భయము కలిగిన విశ్వాసగా ఉన్నావా? ఆత్మాభిషేకము కలిగిన విశ్వాసగా నీవు ఉన్నావా? సమాధానము కలిగిన సంఘ విశ్వాసగా నీవు ఉన్నావా లేవా? ప్రార్థించే సంఘ విశ్వాసగా ఉన్నావా లేవా? ఒకసారి పరిశుద్ధులైన దేవా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరుకోవడానికి నైనా మీరిచ్చిన మంచి సమయం బట్టి మీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాట నీది నాయన, అది నీ లేఖనము. ఫలించటకు సహాయం చేయండి ప్రభా. సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇదిగో ప్రభా, నీ దాసులు పెద్ద వయసు కలిగినారు ప్రభా, వారిని మీరు జ్ఞాపం చేసుకొని
ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో కూర్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం. సంఘం ఎటు విధంగా ఉండాలని మరొకసారి దేవుడు మనతో అద్భుత రీతిలో ఒక పెంతుకొస్తూ మంచి పెంతుకొస్తూ ప్రసంగం జరిపించారు. మరి వారికి మా సంఘం తరపున, మా కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు. అలాగే మరి వారిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రాజనగర్ నుండి ఈలగొల్లు అని, అక్కడ నుండి ఒక 8 కిలోమీటర్లు అక్కడ సేవా పరిచయం చేస్తున్నారు. మన ఐపీసీ మందిరం వారిది కూడా. అయితే నాకు గత 2 సంవత్సరాలుగా వారితో మాకు పరిచయం ఏర్పడింది. ఇలా నేను సంగీతం ప్లే చేయడానికి వెళ్ళాను వాళ్ళ మందిరానికి. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నన్ను ఒక కుటుంబంలో, వాళ్ళ సొంత కుటుంబంగా నన్ను చూసుకుంటారండి. ఎప్పుడు వెళ్ళినా మంచిగా ప్రేమగా, మరి ఒక స్పెషల్గా ఇంకా వాళ్ళ కుటుంబంలో ఒక మెంబర్గా నన్ను చూసుకుని మంచిగా ట్రీట్ చేస్తారు. పాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారికి మా కుటుంబం నుండి, మా సంఘం నుండి మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి, అమ్మగారికి, అలాగే ఇక్కడ బ్రదర్ కూడా ఉన్నారు, జోసఫ్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. అలాగే పిల్లలు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎంతమంది ఈ ఉపవాస పండుగలు ఎలా జరుగుతున్నాయి?